ధర్మానికి ఒక చక్కటి అవకాశంగా మేము భావిస్తున్నాం. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి రాజకీయ నాయకుడు తన కంఠం నుంచి హిందూ ధర్మము సనాతన ధర్మం అనే వాక్యాన్ని ఇచ్చిన మొట్టమొదటి నాయకుడిగా, ఒక పార్టీ నాయకుడిగా ఉన్నారంటే మాన్య శ్రీ పవన్ కళ్యాణ్ గారని చెప్పి అది గట్టిగా చెప్పవచ్చండి. ఇది నేనైతే మామూలుగా పీఠాధిపతిగా కొంచెం మాట్లాడటం ఖర్చు అవునో కాదు, కానీ మా రాష్ట్రానికి మాత్రం ఒక మగవాడు పుట్టున్నాడండి. మా ధర్మం కోసం మాత్రం ఒక మగవాడు పుట్టున్నాడని చెప్పి మేము ఘంటాబద్ధంగా మేము చెప్పగలం. ఇప్పుడు కూడా మేము హైదరాబాద్ వెళ్తున్నాం అండి. చిలుకూరు బాలాజీ దేవస్థానం మా స్వామి మా ప్రధాన అర్చకుల మీద జరిగిన ఆ యొక్క దాడిని ఖండించడానికి పీఠాధిపతులందరూ కలిసి వెళ్తూ దారిలో ఉండి ఇప్పుడు కారులో మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ఈ దాడిని కూడా మేము ఖండిస్తున్నాం. ఏ యొక్క మతంలో కానీ అతివాదులు అనేది ఎక్కడ ఉండకూడదండి. మతము మనిషి మనుగడ కోసము సామాజిక పరంగా సంఘపరంగా సమన్వయపరుచుకుంటూ పరస్పరం సహకరించుకుంటూ మత ప్రబోధాలు ఉండాలి, కానీ దాడి చేసే విధంగా దౌర్జన్యంగా దమనకాండ చేసే విధంగా ఏ మతం కూడా ఉండకూడదండి. అది అందరూ ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారతదేశానికి విరుద్ధమైన ఘట్టం అది. ఇటువంటి దాడులు మరొకసారి జరగకుండా ఉంటాకి మా పీఠాధిపతులు కూడా మేము సమావేశం అయ్యాము. కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాం. మేము ఈ యొక్క మన ప్రైమ్ న్యూస్ ద్వారా ఒక మంచి టాపిక్ ని తీసుకోవడం చాలా ఆహ్లాదక పరిణామం. దీని ద్వారా మేము తెలియపరిచేదంటే పవన్ కళ్యాణ్ గారికి ఎలా అయితే దక్షిణ భారతదేశంలో ప్రముఖ దేవాలయాలు సందర్శిస్తున్నారో అలాగే ప్రముఖ పీఠాలు జగద్గురు ఆదిశంకరాచార్య వారు ఏర్పాటు చేసిన ప్రముఖ పీఠాలు ఉన్నాయి కాబట్టి ఆ శృంగేరి పీఠం కానీ కంచిపీఠం కానీ మేమంటే చిన్న చిన్న స్వామీజీలో పీఠాల పీఠం చేస్తూ ఉంటాం. ప్రముఖ పీఠాలు అంటే మా సాంప్రదాయ పరంపర అక్కడ నుంచి వేల సంవత్సరాల నుంచి పరంపర వస్తున్నది కాబట్టి ఆ పీఠ సందర్శన కూడా వారికి తెలిస్తే మరింతగా బాగుంటుంది, వన్నీ తెచ్చిన వాళ్ళు అవుతారని చెప్పేసి ఒక ఆలోచన. ఏది ఏమైనా అంటే ఈరోజు సనాతన ధర్మ పరిరక్షణ స్వామి, ఇక్కడ సనాతన ధర్మ పరిరక్షణ అనేది మఠాలు పీఠాలు స్వామీజీలు తర్వాత వచ్చేసి ఈ సాధు సంతువులు చేయాల్సినటువంటి అంశాన్ని ఒక రాజకీయ నాయకుడు తల భుజానికి ఎత్తుకొని ఈరోజు ముందుకెళ్తున్నారు. మీరు కూడా ఒక మాట అన్నారు, ఒక మంచి వ్యక్తి మా కోసం పుట్టాడు అని చెప్పేసి కూడా మీరు చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకని పరంపర మఠాలు పీఠాలు ఎస్పెషల్లీ సనాతన ధర్మం కావచ్చు హైందవ ధర్మ పరిరక్షణకు పాటుపడట్లేదు? అవి కొన్ని వ్యాపార సంస్థలుగా మారిపోయినటువంటి అపవాదు కూడా ఉంది. ఏమంటారు స్వామి? అలా అంటానికి అవకాశం లేదండి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ లోను తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపితే చిన్న చిన్న ఆశ్రమాలు అంటే ఒక భగవద్గీత పారాయణం చేస్తూ ఓ 10 మంది శిష్యులు తయారు చేసుకుని గీతోపదేశాన్ని చేసే సాధువులు కానివ్వండి, కొన్ని మఠాలు ఏర్పాటు చేసుకుని సేవలు అందిస్తున్న వారు కానివ్వండి, 354 ఉన్నాయండి, చిన్న నుంచి పెద్ద వరకు కూడా. దీనిలో తమనట్టుగానే ఒక 4-5 పీఠాలు అలా ఉండవచ్చు, కానీ అన్ని వ్యాపార విధంతో కూడిన వ్యవస్థ ఎక్కడ కాదండి. మేము నిరంతరాయంగా సనాతన ధర్మం కోసం ప్రయత్నం చేస్తున్న మహానుభావులు పీఠాధిపతులు మఠాధిపతులు ఆశ్రమతులు పనిచేస్తూనే ఉన్నాం. కాకపోతే ఇందాక వారు అన్నట్టుగానే ఇందాక మా లాస్ట్ లో నేను వచ్చే ముందు మాట్లాడారు కదా, నేను చెప్పినా మీరు చెప్పినా కాదండి, పవన్ కళ్యాణ్ గురించి ఒక వాక్యం వస్తే వింటారనేసి ఏదైతే వారు నొక్కి వక్కాన్ని ఇచ్చారో అట్లాగే ఖచ్చితంగా గనక పవన్ కళ్యాణ్ గారి ప్రజా ఆదరణ రాజకీయ ఆదరణ ఏది చెప్తారో ఆ విషయం మీద కమిట్మెంట్ కరెక్ట్ గా నిలబడే ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి నుంచి గనక ఆ విషయం వస్తే ఖచ్చితంగా ప్రజలు వింటారు, ప్రభుత్వాలు కూడా ఇస్తాయి. ఇవాళ నిజంగా చెప్పాలంటే రాజకీయ ప్రస్థానం కాకుంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం నిలబడి ఉందంటే, ఇవాళ కూటమి ప్రభుత్వం ఉన్నదంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారే. వారు లేకపోతే అనాథలుగా ఉండేది ఆంధ్రప్రదేశ్, అనాథ రాష్ట్రంగా ఉండేది. అలాగే మాననీయ చంద్రబాబు నాయుడు గారు కూడా వారు తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రాన్ని అవమాన పాలు కాకుండా రాష్ట్రాన్ని కాపాడుకుంటూ గౌరవప్రదంగా ఎలా చెయ్యాలో అని వెళ్తున్నారు. కాబట్టి